నమస్తే, వాయిస్ ఆఫ్ తెలంగాణ స్వాగతం. ఈరోజు ఉద్యమకారుల జేఏసీ సుల్తాన్ యాదగిరి గారు ఉన్నారు. వాళ్ళు 201 నుంచి కేసీఆర్ ఎంబడి ఉండే, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉండే, ఆయన చాలా ఉద్యమాలలో ఆయన ఎంబడి ఉండే, ఆయన సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా ఆయన గెలవలేకపోయిండు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 250 గజాల స్థలము మరియు 25,000 పెన్షన్ అని మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటిలో 20 నెలలు అవుతుంది. వీళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు సీఎంను కలవడానికి. ఇక్కడ ప్రజావాణికి వచ్చిన తర్వాత ప్రజావాణిలో తమ గోడును చిన్నారెడ్డి గారికి విన్నవించుకున్నారు 2 సార్లు. ఈసారి ఆయన ఏదో చెప్పిండట. నమస్తే అధికారి. మీ యొక్క ఈరోజు జరిగిన కార్యక్రమం ఏందన్న? ఈరోజు ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్గా నా పేరు సుల్తాన్ యాదగిరి. మేము ఈ రోజున ప్రజాభవన్కు రావడం జరిగింది. వచ్చి ఎవరైతే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి గారు కలవడం జరిగింది. మేము ఒకటే విన్నపం, అందరూ సుమారుగా 100 మంది, సుమారుగా 33 జిల్లాల నుండి 100 మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చినాం. మేము ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక మెమోరాండం ఏంటిదంటే, అయ్యా గతంలో 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారికి ప్రభుత్వము మా ఉద్యమకారుల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఉద్యమకారుల ఊసెత్తలేదు, ఉద్యమకారుల మాట ఎత్తలేదు, ఉద్యమకారుల గురించి పేరే ఎత్తలేదు. అమరులు అనేక మంది చచ్చిపోతున్నా, అనేక మంది కళాకారులు చచ్చిపోతున్నా ఏ అమరుల కుటుంబానికి పోయి పరామర్శించినటువంటి పరిస్థితి లేకుండే, కళాకారుల గురించి కూడా మరి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేకుండే. కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 250 గజాల స్థలం ఇస్తాం మేము అని మేనిఫెస్టోలో ప్రకటించింది. అదేవిధంగా మరి మేమేమడుగుతున్నామంటే, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి యొక్క డిమాండే, మీరు చెప్పినటువంటి యొక్క డిమాండే, కోరికనే, సమస్యనే తీరుస్తామన్నారు. మీరు వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఈ 2 సంవత్సరాలలో కూడా మీరు ఏమాత్రం కూడా మా గురించి పట్టించుకోకపోతే ఎట్లా అనేటువంటి ఒక ఆలోచనతోనే మేమందరం కూడా 33 జిల్లాల నుండి ఇక్కడ కదిలి ఇక్కడికి రావడం జరిగింది. మెమోరాండం ఇవ్వడం జరిగింది. చిన్నారెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఈ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమస్య ఉంది. ఇది ఒకటి ఆర్థిక డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య ఉంది ఇందులో. అదేవిధంగా స్థలం కావాలి కాబట్టి ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా సంబంధించినటువంటి సమస్య ఉన్నది. కాబట్టి 2 రెవెన్యూ ఇన్స్పెక్టర్, 2 రెవెన్యూ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీలతోని నేను మాట్లాడతా, ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటా, మీకు 250 గజాల స్థలం వచ్చేటట్టుగా నేను చూస్తా, నా ప్రయత్నం నేను చేస్తా, ఇది ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోతా అని ఆయన సానుకూలంగా స్పందించి చెప్పడం జరిగింది. మాకు నమ్మకం కూడా ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే 10 ఏళ్ల పరిపాలనలో ఏమి చేయకపోయే, కనీసం మీరైనా చేయండి, మీరైనా ఉద్యమకారుల గురించి ఆలోచన చేయండి. అనేక మంది 1200 మంది అమరులు అయ్యిండ్రు, 69 ఉద్యమంలో 369 మంది అమరులు అయ్యిండ్రు. మరి మీరు చేసేటువంటి యొక్క ఈ కార్యక్రమంలో మాకు కూడా ఉద్యమకారులుగా అనేక కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. మరి అనేక బస్ ఫ్రీ సౌకర్యం చేస్తూ ఉన్నది. మరి యొక్క గ్యాసు తక్కువ ధరలో ఇస్తూ ఉన్నది. కరెంటు 200 యూనిట్ల కరెంటు ఇస్తూ ఉన్నది. మరి రైతులకు కూడా అంతో ఇంతో చేస్తూనే ఉన్నది. దానిలో భాగంగానే కనీసం మాకు కూడా ఈ యొక్క ఉద్యమకారుల గురించి కూడా మరి యొక్క 250 గజాల స్థలం ఇవ్వాలని, 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని, 30,000 పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా 250 మరి గజాలలో ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం. ఇంకా 25 లక్షల యొక్క సామాన్య బీమా, ప్రమాద బీమా ఇవ్వాలని, అందరికీ బస్సు ఫ్రీ సౌకర్యము ఏర్పాటు ఉండాలనేటువంటిది, ఒక 100 ఎకరాలలో అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి ఇట్లాంటి ఒక 11 డిమాండ్ల మీద ఈ రోజున మేము కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మేము కొన్ని సమస్యలైనా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము ఆశావాదులం కాబట్టి ఆశావాదులకు ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు చేయకపోతే మా ఉద్యమాన్ని మాత్రం మేము మరి ఎత్తిన జెండా దించేది లేదు, మేము వెనకడుగు వేసేది లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి ముందుకు వెళ్ళి మేము పోరాడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి మీద ఆశ ఉన్నది, మాకు ఖచ్చితంగా ఏదైనా పని చేస్తుంది అనేటువంటిది. కాబట్టి ఆ యొక్క ఆశతోని మీరు మాకు కొన్ని సమస్యలైనా పరిష్కారం చేయాలని, మీరు పరిష్కారం చేస్తే రాబోయే మున్సిపల్ ఎన్నికలలో, రాబోయే యొక్క పంచాయతీ
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మా యొక్క ఉద్యమకారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీకు సపోర్ట్ చేస్తారని చెప్పి మీ అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుడు తమ పాట, తమ ఆట, తమ మాట వినిపిస్తారు. విందాం. తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జెయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక ఆధ్వర్యంలో చలో ప్రజాభవన్ ఎన్నాళ్ళైనా ఇంకెన్నాళ్ళు గత ప్రభుత్వము కాలం గడిచి బజెట్లో పడిసిపోయింది. గీయాల 2 ఏళ్ళు అయిపోయినా ఇష్టమన్న హామీలు ఇవ్వలేదు కాబట్టి ఇలా ప్రజాభవన్కి రావడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకి కళాకారులకి న్యాయం జరగకపోతే మరోసారి ప్రజాభవన్ని ముట్టడిస్తాం, పార్లమెంటుని ముట్టడిస్తాం, అసెంబ్లీని ముట్టడించడానికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మేము ఇచ్చిన దాన్ని మీరు అమలు చేయకపోతే, మీరు ఇచ్చిన మాటలను అమలు చేయకపోతే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నామని చెప్తూ, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ బాధల బతుకులు, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ బాధల బతుకులు, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ బాధల బతుకులు, ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు రో తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయంటే, అరే తెలంగాణ వస్తా ఉంటే బతుకులు బాగుపడతాయి. బంగారు తెలంగాణ అంటే బహుశుగా మురిసినాము, బంగారు తెలంగాణలో బతుకుల బాధట్లా వేసి, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ బాధల బతుకులు. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరు చేసినోళ్ళ, అరే తెలంగాణ రాష్ట్రం కోసం పోరు చేసినోళ్ళ, ఎవడు ఏలినా గాని పట్టించుకోవడమేది, ఓ గాలు పోయినారు కీలు వచ్చినా గాని, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ బాధల బతుకులు. ఉద్యమకారులకు కళాకారులకు, అరే ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే చూడు, ఆనాడు చేసిన పోరుబాట మళ్ళా తప్పదా, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ బాధల బతుకులు, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ బాధల బతుకులు, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా. ఇట్లా ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మళ్ళీ మీరే పోరాటం చేయాల్సింది ఇస్తున్నారని ఆశిస్తూ ఖచ్చితంగా నెరవేర్చాలనే ఈరోజు ప్రజాభవన్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. వాయిస్ ఆఫ్ తెలంగాణ స్వాగతం. ఈరోజు ప్రజాభవన్లో ఉన్న మనము ఈరోజు గణేష్ గారు ప్రజావాణిలో తమ గోడును 10 ఏళ్ళ నుంచి వినిపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏమంటాడో ఆయన సిన్నారెడ్డి గారు ఏం చెప్పిర్రో ఈయన కలిసిండు. మరి వీళ్ళొక ఉద్యమకారుల సమస్య నెరవేరుతుందా నెరవేరదా, ఇట్లనే తిరుగుతుండాలా అని ఈయన మాటల్లో విందాం. నమస్తే గణేష్ అన్న. మీడియా మిత్రులకు నమస్కారము. మేము ఈరోజు ప్రజాభవన్లో తెలంగాణ ఉద్యమ పార్టీ నుండి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది చిన్నారెడ్డి గారికి. ఇది మొదటి మెమరాండం కాదు మేము ఇచ్చింది, ఇంతకుముందు కూడా మేము ఇచ్చినాము. సో దానికి ఉలుకు పలుకు లేదు. సో ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదో మాకు ఇప్పటివరకు అర్థమవుతలేదు.
వాళ్ళు మాకు వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు పదవులు పంచుకోవచ్చు, పంపకాలు పంచుకోరు, అన్నీ చేసుకోరు. కానీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏదైతే డిమాండ్ ఉందో నీళ్లు, నియామకాలు, నిధులు, ఈ రకంగా దీన్ని వాళ్ళు ఏ రకంగా కానీ మనకు న్యాయం చేస్తలేరు. కాబట్టి ఇది మా అంతిమ పోరాటం అని మేము అనుకుంటున్నాము. ఈరోజు చిన్నారెడ్డి గారితో మేము మాట్లాడడం జరిగింది, మా మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. సో దీన్ని మేము మన సీఎం దృష్టికి తీసుకెళ్లడము, సానుకూలంగా తీసుకెళ్తాము. ఆ తర్వాత మీకు ఏ రకంగా అయినా మీకు న్యాయం చేస్తామని వాళ్ళు మాకు వాగ్దానం చేయడం జరిగింది. మళ్ళీ మీరు నమ్మకం ఉందా వీళ్ళ మీద చేస్తారని? ఏదో ఇప్పటివరకు నమ్మకంతోనే వస్తున్నాము. తెలంగాణలో 10 ఏళ్ళు కొట్లాడినాం కాబట్టి అదే నమ్మకంతో ఈరోజు కూడా వాళ్ళకు లాస్ట్గా మేము నమ్మడం జరుగుతున్నది. చూడాలి, ఒకవేళ వాళ్ళ వాగ్దానం నెరవేర్చకపోతే మేము ఉద్యమ కార్యాచరణ ఏ రకంగా తీసుకోవాలో తీసుకుంటాము. ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రోగ్రాం మేము పెడతాం. థ్యాంక్ యూ. నమస్తే అన్న. అంటే ప్రజాపాలన అంటే మరి ప్రజాభవనం, ఆ భవనమే జ్యోతిరావు పూలే భవనము. ఇక్కడ ఈ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక ప్రజాభవనం అనేది ఏర్పాటు చేసిండ్రు. మేమంతా ఈరోజు ఉద్యమకారులు 33 జిల్లాల నుంచి కనీసమైన ఒక 150 మంది మేము రావడం జరిగింది. మరి ఈ ఉద్యమకారులు మరి సారు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇచ్చిన మేనిఫెస్టో మాకు తక్షణమే అమలు చేయాలా. ఇంట్లో అగ్రకూరపోలు తక్కువ ఉన్నారు, ఎందుకంటే బరుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు. ఆ రోజు మొత్తం పని మాలుకొని చాలా రోడ్డు మీదకి వచ్చిర్రు, వంట వార్పులు చేసిర్రు, నిరాహార దీక్షలు చేసిర్రు, దిష్టి బొమ్మలు తల చేసిర్రు. అంటే ఆ పరిస్థితి ఆ విధంగా ఉండు. ఉద్యమకారులు అంటే మాకు తెలంగాణ కావాలని ఉన్నారు. మరి వాళ్ళంతా రోడ్డు మీద బతుకులు అయిపోయినాయి. కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ని ముఖ్యంగా కోరుకుంటున్నాము. ఒకవేళ మా ఉద్యమకారులను పక్క పెడితే నీకు ఉద్యమకారుల సెగేందో చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ కోసం ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని కూడా మేము తిరగనీయకుండా చేసినాం. ఆ రోజులలో మాకు తెలంగాణ కావాలని ఒక పట్టుబడినాం. కాబట్టి ఇప్పుడు వచ్చేది మరో ఉద్యమం. ఆ ఉద్యమంలో ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా, ఎక్కడ మంత్రి ఉన్నా మా సమస్యలను పట్టించుకోకపోతే, మా సమస్యలను పక్కదో పట్టిస్తే మేము ఉద్యమకారులను ఊక్కున్న ప్రసక్తి లేదు. మేము నష్టపోయినాము, ఆర్థికంగా నష్టపోయినాము, కుటుంబాలతోటి నష్టపోయినాము. కాబట్టి మాకు తక్షణమే మా పెద్ద డిమాండ్ కావాలి. మీరు తలుచుకుంటే ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరంలో మీరు చేయగల డిమాండ్లు అది 250 గజాలు ఇంకా స్థలము, 30,000 పెన్షన్. మీరు దాన్ని ఏ విధంగా చేస్తారో మీరు చేయండి. 11 డిమాండ్స్ ఉన్నాయి. 11 డిమాండ్స్లో ముఖ్యమైన 2 మీరు ఫస్ట్ చేయండి. ఆ తర్వాత మిగతా ఇంకా ఐడెంటిటీ కార్డులు. ఎక్కడ పోయినా ఉద్యమకారుడు అంటే మరి వాళ్ళకు సహకరించి బస్ పాసే కానీ ఉద్యమకారులకు ఐడెంటిటీ కార్డు ఇస్తే సంక్షేమ బోర్డు, ఇవన్నీ ఒక 11 అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తక్షణమే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ని కోరుతున్నాము. ఒకవేళ మా సమస్యలు పక్కుదల పడితే స్థానిక ఎన్నికలలో మీరు మీ యొక్క కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా మీరు నామినేషన్ ఇస్తారో మేము చూస్తాము. ఇంక తిరగబడతాం, మేము అడ్డుకుంటాం. ఆ రోజు మీకు తెలంగాణ కావాలని సెగ తాకింది. ఇప్పుడు ఉద్యమకారుల సెగాన్ని చూపెడతాం. ప్రతి ఒక్క ఊర్లో ఒక 10 మంది వెళ్తారు. ఇంకో మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఆ ఉద్యమం రాకముందుకే సీఎం రేవంత్ సారు మీకు మంచి మనసుతోటి మరి మా సమస్యలను పరిష్కరిస్తే మేము స్థానిక ఎమ్మెల్యేలో ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేని మేము గెలిపించి మేము భుజాన వేసుకుంటాము. నీకు ఎంపీసీ పెడతావా, జెడ్పీసీ పెడతావా, సర్పంచ్లు పెడతావా, ఏది పెట్టినా, మున్సిపల్ పెడతావా, కార్పొరేషన్ ఎన్నికలు పెడతావా, ఏది పెట్టినా నీ పట్టే ఉంటారు ఉద్యమకారులు సమస్య పరిష్కరించే వరకు మేము ప్రజాభవనం వస్తాం. అవసరం అనుకుంటే ఏడుకైనా పోతాం, ట్యాంక్ బండి మీద కూర్చుంటాం, ఏడుకైనా పోసి మాకు ఉద్యమాలు కొత్త కావు. మాకు ఆ రోజు పోలీసు వాళ్ళు కొత్త కాదు, కొట్టడం కొత్త కాదు, జైలు కొత్త కాదు. అవన్నీ భరించుకొని దెబ్బలు తాకి మానసికంగా ఇబ్బంది పడి, ఆర్థికంగా ఇబ్బంది పడి వచ్చినాం తప్ప మేము ఇంట్లో కూర్చొని ఏసీ గదిలో కూర్చొని ఇక తెలంగాణ ఉద్యమం కోసం రాలేదు. చాలా నష్టపోయినాం, మేము ఆర్థిక నష్టపోయినాం. ఎంత ఇబ్బంది పడ్డామంటే ఆ రోజు ఇప్పటికీ ఆలస్యమైంది. పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్ ఉద్యమకాలంటే పక్క పెట్టిర్రు. వాళ్లకు ఎవరైతే తొత్తులుగా వివరించిన వాళ్ళకే ఉద్యమకారులను చూసి తప్ప ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పట్టించుకోవాలని మరి సీఎం రేవంత్ పట్టించుకోకపోతే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుందని కాపాడుదారుగా చెప్తున్నామని మేము సీఎం ప్రజాభవన సముఖంగా తెలియజేస్తున్నాం. నమస్తే అన్న. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఎక్కువ ఉన్నారు.
ప్రభుత్వము దయదలిచి వీళ్ళందరికీ ఏదైనా వాళ్ళ ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరాలని వీళ్ళు చాలా ఆశతో ఉన్నారు. ఈ ప్రభుత్వానికి వాయిస్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా మేము విన్నవించుకుంటున్నాము. బలహీన బడుగు వర్గాలే ఎక్కువ ఉన్నారు, దొరలు లేరు. ఇంట్లో మీరు పదవిలో ఉన్నారు, ఇది ఎవరు ఇంట్లోకించి ఇచ్చే సొమ్ము కాదు, ఇది ప్రభుత్వం నుంచే ఇచ్చే సొమ్ము. కాబట్టి రకరకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదో కూడా కార్యక్రమాలు చేయాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. జై హింద్. వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం. రైట్. అందరికీ నమస్కారం. నా పేరు సుగుణ. ఉద్యమ వందనాలు ఉద్యమకారులకు కళాకారులకు పాదాభివందనాలు. నేను ఒక చిన్న పాట పాడతా. ఆడుదాము దప్పుల్లో దరు వెయ్యిరా పల్లె తెలంగాణ పాట పాడరా. 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 కోలాటము జడ కొప్పెయ్యిరా దూలంటూ అలవపై దుంకాడరా. ఆడుదాం దరు వెయ్యిరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఎడు చూసిన టీవీలో లొల్లే కదరా మన పని పాఠాలన్నిటి మీద దాడే కదరా. చూసిన టీవీలో లొల్లే కదరా మన ఆడిన చిందల్లా ఆటల కోసం పాడిన పద్యాల జాడల కోసం ఆటల కోసం పాడిన పద్యాల పాటల కోసం ఆడుదాం ఆడుదాం ఆడుదాము దప్పుల్లో దరు వెయ్యిరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం దప్పుల్లో దరు వెయ్యిరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాము దప్పుల్లో దరు వెయ్యిరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం దప్పుల్లో దరు వెయ్యిరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఇగో ఇలాంటి పాటలు ఎన్నో పాడుకుంటా మేము తిరుగుతూ ఉన్నాము. మాకేమీ లేదు, న్యాయం జరుగుతలేదు. మరి ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి మాకు ఏమైనా న్యాయం జరిగితే గుర్తింపు కార్డు ఇంత పింఛని ఏదైనా ఇస్తాడో అని మేము అడుగుతూ ఉన్నాం. నమ్మకం ఉందా? నమ్మకం అయితే మేము పెట్టినాం, ఆయన మీద నమ్మకం ఉందని ఇటు దాకా వస్తున్నాం. ఇస్తామని అంటున్నాం, ఇస్తాడని మేము ఆయన అడుగుతున్నాము. మరి ఇస్తాడా ఏడా ఆశపడుతున్నాం అంతే. నమ్మకం ఉందా అది మాట్లాడిరు సీమాంధ్ర వాళ్ళు. మాట్లాడినప్పుడు తెలంగాణ రాలేదా, తెలంగాణ హక్కుల కోసము ఇంతమంది కష్టపడి చాలామంది అమరులయ్యి తల్లిదండ్రులను ఎడబాసి తమ ప్రాణాలను బలిదానం చేసి ఈ తెలంగాణ సాధించుకుంటే వచ్చిన తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులకు కానీ కళాకారులకు కానీ ఎలాంటి గుర్తింపు లేదు. పోయిన ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఈ ప్రభుత్వం అన్న గుర్తిస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న గారు మేనిఫెస్టోలో పెట్టేసి ఉద్యమకారులకు న్యాయమైన కోరికలను తీరుస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఆ ఉద్దేశంగా మేము అడుగుతున్నాం. ఇలాగే కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు జార్ఖండ్ తరహాలో రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కూడా అక్కడ ఉద్యమకారులకు కానీ కళాకారులకు కానీ వాళ్ళకి పింఛన్లు కానీ ఇంటి స్థలాలు కానీ
వాళ్లకు జీవనోపాధి కల్పించినటువంటి ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. చూసుకుంటే ఇక్కడైనా రేవంత్ రెడ్డి అన్న గారు ఈ అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మీరందరూ ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. కానీ మాలాంటి వాళ్ళు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. మా ఉద్యమకారుల గురించి పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. ఇకనైనా ఉద్యమకారులను పట్టించుకొని మా కోరికలను నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అట్లాగే మేము ఉద్యమకారులు ఎంతకాలం పనిచేస్తే ఏం లాభం? ఒక కార్డు కూడా లేదు మా ఉద్యమకారులు కొట్లాడడానికి. మాకు ఉద్యమకారుల బోర్డు కావాలి, ఉద్యమకారులకు కార్డు ఇవ్వాలి. మా పిల్లల తరానికి చెప్పుకోవడానికి మా అమ్మమ్మ మా నాయనమ్మ మేము ఇలాంటి వాళ్ళు ఉద్యమకారులు పనిచేసిండ్రని చెప్పేసి గతంలో రజాకర్లప్పుడు కొట్లాడిన వాళ్ళకి అసలు కార్డు వచ్చి పింఛన్ వచ్చింది. మా తెలంగాణ కోసం మేము కష్టపడి మేము తెలంగాణ సంపాదించుకుంటే ఈరోజు సీమాంధ్ర పాలన నుంచి ఏర్పడే తెలంగాణ కోసం ఇచ్చిన గుర్తింపు ఏది? మాకు ఎక్కడ ఉంది? మా రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి మాకు మార్పు రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి వస్తే మార్పు వస్తుందని చెప్పేసి వాళ్ళ మాట ప్రకారంగా మార్పు తీసుకొచ్చినందుకు ఇది ఉద్యమకారులకు విధిస్తున్న శిక్షణ. ఇకనైనా మేము ఈ ప్రజాభవనం ముందట వచ్చి మేము భిక్షగాళ్ళం కాము, ఉద్యమకారులం, తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి దీన్ని మాత్రం స్పందించి రేవంత్ మన ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. అలాగే మా కోరికలు తీర్చాలి. అమరుల స్తూపం కానీ అమరుల మృతివనం కానీ ఏర్పాటు చేయాలి. మా ఉద్యమకారులకు ఈ డిమాండ్లు మాకు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ మా ఉద్యమకారులను విస్మరించినట్లయితే మరో ఉద్యమానికి మేము సిద్ధమవుతాం. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! ఎన్నో రోజుల నుండి మరి ఉద్యమ పోరాటాలు చేస్తూ ఎన్నో స్టేజ్ల పైన పాటలు పాడుకుంటూ వస్తున్నా కానీ మాకు కేసీఆర్ గారు ఏమూ ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన 2 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏమీ మాకు సారథిలో జాబులు ఇవ్వలేదని రోడ్డెక్కుతున్నాము. అలాగే చాలా మీటింగులు చేస్తున్నాము, స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మాకు కేసీఆర్ గారు ఏమి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి అన్న ఖచ్చితంగా మాకు దయ కలిసి మాకు సంస్కృతి సారథిలో జాబ్ ఇవ్వాలని కోరుకుంటూ మరి మన తెలంగాణలో సారథిలో మన తెలంగాణకు అమరవీరులు అయినటువంటి అమరవీరుల యాదిలో ఒక చిన్న పాట పాడుతూ వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణములొరిగినారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణములొరిగినారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణములొరిగినారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము ఆంధ్రపాలకుల గుండెల్లోన విముక్తి కోరుతూ విసిరిన బాటై ఆ యూనివర్సిటీ మైదానాలే కథన రంగమున కాలు దవ్వినై గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణములొరిగినారా ఆకాశగంగా పాలదారలై ఆకాశగంగా పాలదారలై పసిడి రాసుల పంట కాపలై కరువుత కాడు పేర్చిన పల్లెల మా కంచవులో నా మెతుకులు మీరై మా నాగలి కర్రు వాడిమి మీరై మాలో నెత్తురు వేడిమి మీరై ఉద్యమాడుగుల వడివడి మీరై పిడుగులు పడిన ఉప్పెన మీరై అన్నల్లారా ఓ సెల్లెల్లారా ఈ గడ్డ మీద ఒరిగిన ముత్యల్లారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణములొరిగినారా జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు టీయూజేసీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు అన్ని జిల్లాల వారు ఉద్యమకారులు తరలివచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు బ్రోకర్లకు జోకర్లకు పదవులు అన్నీ అంటగట్టి అసలైన సిసలైన ఉద్యమకారులకు మొండి చేయి చూపించడంలో తగిన గుణపాఠము సీటు దింపడం గద్దె దింపడం జరిగింది. ఈ ప్రభుత్వము ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో
ఉద్యమకారులకు 250 గజాల స్థలము 30,000 రూపాయల పెన్షను ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చినందుకు ఈ ప్రభుత్వము అధికారంలోకి రావడం జరిగింది. అయినా మాకు ఇప్పటికైనా మాకు ఆశ ఉన్నది. ఎందుకు అంటే ఈ యొక్క మామూలుగా బలమైన కేసు అయిన వారు 10,000 మంది ఉన్నారు. మామూలుగా బైండ్ ఓవర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పేపర్ కటింగ్లు వంట వార్పులు రాస్తారోకలు రిలే నిరాదీక్షలు చేసిన వారు కొంతమంది ఉన్నారు. మొత్తము అందాజగా 1,00,000 మంది ఉంటారు. 1,00,000 మంది సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,00,000 మందికి సాయం చేస్తే ఏమవుతుంది అనేది అది లెక్కలు చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మీరు ఉద్యమకారులకు న్యాయం చేస్తారని ఈ యొక్క ప్రజాభవన్ ముందు మేము ఒంటి కాలుతోటి నిలబడి మిమ్మల్ని కోరుతున్నాము. కావున తక్షణమే మంజూరు చేయవలసిందిగా మేము కోరుతున్నాం. రైట్, ధన్యవాదములు.